దానివల్ల ఎలక్ట్రిక్ పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ వరకు వచ్చినప్పుడు చేరాయి మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాటలు చెప్పుకున్నామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, గొడవపెట్టాము. ఒకసారి మీ వారైనా చెప్పాలనుకుంటున్నాము. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా ఎందుకంటే ఏదంటే మీకు తెలిసింది కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ చైర్మన్ అని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకుంటే తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ కమిటీ స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంటే నేను నేషనల్లో కూడా ప్రజల్లో పనిచేస్తున్నాను. ఇలాంటి మన కాలేజీ 833 ఉన్నాయి నేషనల్ రైడ్, దాంట్లో కూడా ప్రజలు స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీ సార్లో కూడా ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి యాక్టివిటీ చేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది రవాణాలు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేదని అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏదైనా దగ్గరికి ఉంటే ఏదైనా మన మాట అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నన్ను తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి